అసలు మామూలుగా సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని, మీకు పార్టీ టికెట్ ఇస్తారని మీరెలా అనుకున్నారు? ఎందుకు అనుకున్నారు? నేను సిట్టింగ్ నుంచే వెళ్ళాను కదా! అవును. పార్లమెంట్‌కి పార్టీ ఆదేశంతోటి వెళ్ళాను. పార్టీకి లాయల్‌గా, విధేయుడిగా ఉన్నాను. కాబట్టి నేను కోరుకున్నాను. నేను నిజంగా ప్రజల్లో లేదు అనుకోండి, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే బాగా పనిచేసాడు, పనితీరు బీభత్సంగా ఉంది. ప్రజలు నన్ను మర్చిపోయేటట్టు అతని పని తను ప్రజలను మెప్పించేటట్టు చేశాడు. చేసినప్పుడు నిజంగా నేను కనపడకపోదును. కానీ ఇక్కడ పనితీరు అతని పనితీరు ఏముంది ఇక్కడ? నార్మల్గా నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా చేశాను. ఆ అపోజిషన్ ఎమ్మెల్యే చేసినప్పుడు రూలింగ్ పార్టీకి గౌరవించేవాడు. అంతే తప్ప నేను ప్రోటోకాల్లో ఎవరిని ఇన్ఛార్జీలు కాదు కదా, ఎవరు కూడా పార్టీగా అఫీషియల్ కార్యక్రమాలు చేస్తే ఎలా చేసేవాడిని కాదు. సమస్య లేదు. ఎమ్మెల్యేకి ఉన్న హక్కుల్ని, ప్రజాప్రతినిధికి ఉండే హక్కుల్ని అలా నిలబెట్టుకున్నాం. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడ్డాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యకి పరిష్కారం చూపించాం. అట్లాగే అభివృద్ధి సంక్షేమం అందేటట్టు కష్టపడి పనిచేస్తాం. 2009 సంవత్సరంలో 15,000 మెజారిటీతో మీరు గెలిచారు. అలాగే 2014లో మీరు 37,000 డబుల్కి మించి మీరు గెలుపొందారు. అప్పుడు మీరు ప్రజానాయకుడిగా ఎన్నో ఉండి నియోజకవర్గంలో సేవలు చేశారు, ఎప్పటికీ మర్చిపోకుండా. వాళ్ళందరూ ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకుని మీకు సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తారండి. నాకున్న బాండింగ్ అది. నేను 2009-14లో రైతుల పక్షాన్ని నిలబడ్డాను. రైతులకు ఏదైనా కష్టం వచ్చిందంటే దమ్ముగా నిలబడేవాడిని, ప్రభుత్వం దృష్టిలో పెట్టేవాడిని, సమస్యకు పరిష్కారం చూపించేవాడిని. నీటి కొరత రానివ్వలేదు. ఏదైనా ముంపు పరిస్థితి వస్తే ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ వచ్చేటట్టు ప్రయత్నం చేశాను. ధాన్యం కొనుగోలు చేయకపోతే రోడ్డు మీద నిలబడి, సంచులు దొరకకపోతే సంచులు లాట్ పెట్టి ధాన్యం కొనుగోలు చేసేటట్టు చేసి రైతులకు అండగా నిలబడ్డాను. ఆక్వా రైతులను ఎవరైనా ఇబ్బంది పెడితే ప్రశ్నించేవాడిని. అలాగే దాంతోపాటు ఈ ఏదైనా కరెంటు కోతలు ఉంటే కరెంటు కోతలు కూడా నేను ఆ రోజు పోరాటం చేసి సబ్స్టేషన్ దగ్గర మౌంటైన్లో కూర్చుంటే అధికారులు దిగొచ్చి నా కోరికను మన్నించి మా నియోజకవర్గంలో కరెంటు కోతలు లేకుండా చేశారు. అలా సాధించుకున్నాం. అట్లాగే అధికార పార్టీలో ఉండగా ప్రధానంగా రైతులను బాగా ప్రోత్సహించాం. రైతులకి మన హయాంలో స్వర్ణయుగం కిందే నడిపించాం. ఎక్కడ సాగునీటి ఎద్దరు రానివ్వలేదు. అలాగే మురికాలలో ఎక్కడ కూడా పూడికి తీతలు బాగా తీసాం. మిషనరీ అది పెట్టి మనమే ఆలోచన చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు తీసి ట్రైన్లు మరమ్మతులకి ప్రణాళిక చేసి, అలాగే ధాన్యం ఎప్పటికప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రాపర్గా జరిపించాం. ప్రధానంగా ఆక్వా రైతుల్ని మనం బాగా ప్రమోట్ చేస్తాం. అప్పుడు పుష్కరాల టైంలో మనం బాబు గారు మనల్ని అభినందించినప్పుడు ఆ టైంలో మనం బాబు గారిని మా ఉండికి 24 గంటలు కరెంట్ ఇవ్వండి, ఆక్వా కల్చర్ ఎక్కువ ఉంది అని అడిగాం. వెంటనే ఉండికి మోడల్గా 24 గంటలు కరెంట్ ఇచ్చాం. కరెంట్ ఇవ్వడంతో మనకి ఆక్వా ప్రమోషన్ బాగా అయింది. మనం అంతకుముందు చెరువులు తవ్వాలంటే బోల్డెన్ బ్రైబ్స్ ఉండేవి, 30,000-40,000 బ్రైబ్స్ ఉండేవి. మనం వచ్చే రూపాయి ఎవరికి లంచం ఇవ్వద్దని చెప్పాం. పర్మిషన్ కూడా 15 daysలో డీమ్డ్ పర్మిషన్ కింద తెచ్చాం. అలాగే వాటర్ సోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మార్కెటింగ్ కూడా ఎవరన్నా ఉంటే ప్రశ్నించేవాళ్ళు. ఆక్వా రైతులు బాగా అభివృద్ధి చెందారు. మన ప్రాంతం అంతా కూడా సంపద సృష్టించాం. జీడిపిలో కూడా మన నుండి కాన్స్టిట్యూన్సీని ఎక్కడో ఉన్న ప్లేస్ని 2వ ప్లేస్కి తీసుకొచ్చాం. సూపర్.